Hello students, welcome to my YouTube channel BVR Sir Classroom. I am discussing about organic chemistry named reactions. Already I presented to you different most important named reaction in 4 modules, that is first one, second one, third one and fourth one in the form of videos. This is the 5th part, and in this 5th part I will be discussing about some very crucial named reactions like Williamson synthesis, Gabriel Thalamide synthesis, Hoffman bromide reaction, carbylamine reaction, Perkin reaction and also coupling reactions, etc., etc. Don't miss these topics. So these explanations will be in Telugu and English and also objective oriented. So wherever possible I will try to include multiple choice questions, etc. But please try to build concept. So basing on that concept only you can answer multiple choice questions. నా లెక్చర్ ఏమో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిందే. జస్ట్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి @BVR Classroom 8101. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఏ విషయాలు ఉంటాయి అది. సో మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క నేమ్డ్ రియాక్షన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ విలియమ్సన్ సింథసిస్. What is the use of Williamson synthesis? It is highly useful for the synthesis of ethers. So ethers తయారు చేయడానికి విలియమ్సన్ సింథసిస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్టింగ్ విత్ సోడియం ఆల్కాక్సైడ్, ఈ రెండాట్ల మధ్యన కానీ రియాక్ట్ చేస్తే మనకి ఈథర్ ఫామ్ అవుతుంది అని చెప్పి తెలిసినటువంటి విషయం. అక్కడ ఇఫ్స్ అండ్ బట్స్ అంటే కండిషన్స్ ఏమున్నాయి, ఏవి సాటిస్ఫై అవ్వాలి, ఆల్కైల్ హ్యాలైడ్ ఎలాంటిదై ఉండాలి, ఓకే ఆల్కాక్సైడ్ ఎలాంటిదై ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం. విలియమ్సన్ సింథసిస్ దేనికి ఉపయోగిస్తారని చెప్పాను, ఇట్ ఈస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. ఓకే, అదే దాన్ని డీటెయిల్గా కూడా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్దాం. ఓకే, సో విలియమ్సన్ సింథసిస్ most important method for the preparation of చూడండి either which one is called as either A functional group or O R functional group ఉంటే it is called as an ether, లేదా సింప్లీ డాష్ O డాష్ ఉన్నా కానీ దాన్ని మనం ఈథర్ అని చెప్పి పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ డైఇథైల్ ఈథర్ దట్ ఈస్ C2H5O C2H5 డైఇథైల్ ఈథర్ అంటాం, దాన్నే సింపుల్గా ఈథర్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో దిస్ పర్టికులర్ రియాక్షన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అది కూడా SN2 మెకానిజం ద్వారా జరుగుతుంది అని చెప్పి అన్నాను. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఆల్కాక్సైడ్ అటాకింగ్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కాక్సైడ్ అటాక్స్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్, లేదా ఇంకా ఆల్కైల్ సల్ఫేట్ కూడా ఉపయోగించవచ్చు, లేదా ఆల్కైల్ సల్ఫోనేట్ని కూడా ఉపయోగించవచ్చు. మీరైతే మాత్రం ఇగో ఆల్కాక్సైడ్ ఆల్కైల్ హ్యాలైడ్ అలా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఇదే దాన్ని చూడండి RONA sodium alkoxide, it is allowed to react with alkyl halide that gives rise to ఇగో NaX బయటికి వెళ్ళిపోతుందండి, NaX రూపంలో. ఇంకేం మిగిలింది, ROR మిగిలింది. దిస్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఈథర్, దట్ ఈస్ ద రియాక్షన్. ఆల్కాక్సైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈథర్. సో అదే విషయం ఇక్కడ కూడా రాసి ఉంది, నేను మళ్ళీ కూడా మీకోసం నోట్ చేయడం జరిగింది. సో బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇది. అయితే ఇక్కడ కండిషన్స్ చూడండి, ద సబ్స్ట్రేట్ అంటే రియాక్టెంట్. సో ఆ రియాక్టెంట్ ఏదైతే ఉందో సబ్స్ట్రేట్ మస్ట్ బి ఏ ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్ అయి ఉండాలి, కండిషన్ అన్నమాట. సెకండరీ టెర్షరీ అయితే అవదా అంటే సెకండరీ అయితే ప్రయత్నిస్తుంది, టెర్షరీ అయితే అవ్వదు. సో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని అటెంప్ట్ చేసేటప్పుడు
ఆల్కైల్ హ్యాలైడ్ ఏమి ఇచ్చారో చూసుకోవాలన్నమాట. సో ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరియా అక్కడే డిసైడ్ అయిపోతుంది మల్టిపుల్ చాయిస్ సాల్వ్ చేసి. సో ఈ కాన్సెప్ట్ మీకు డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ టెర్షియరీ సబ్స్ట్రేట్, ఇప్పుడు చెప్పాను మీకు, ప్రైమరీ అయితే కంఫర్ట్, సెకండరీ అయితే ఆలోచిస్తుంది, టెర్షియరీ అయితే సమస్య లేదు, ఏదర్ ఫామ్ అవుతుంది. మరి ఏం ఫామ్ అవుద్ది అంటే ఎలిమినేషన్ జరుగుతుందంటే, ఎలిమినేషన్ జరిగితే ఏమొస్తుంది, అప్పుడు ఆల్కీన్ వచ్చేస్తుంది, ఏదర్ రాదు, ఆల్కీన్ వస్తుంది. సో అది ఇక్కడ కండిషన్ అనమాట. సో టెర్షియరీ సబ్స్ట్రేట్ ఉండకూడదు, ప్రైమరీ ఉంటే ఏదర్ వస్తుంది, అలా కాకుండా టెర్షియరీ ఉంటే ఆల్కీన్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ద అదర్ ఫ్యాక్టర్ విచ్ కంట్రిబ్యూట్స్ అంటే లో టెంపరేచర్ ఉంటే బెటర్ అని చెప్పి అన్నారు. ఓకే, మీరు మాత్రం ఫోకస్ అంతా ఇక్కడే ఉండాలి. సో దీన్ని ఉపయోగించుకుని ఎలాగ తయారు చేయొచ్చు అనేదాన్ని చూద్దాం. ద aromatic ethers are formed when phenoxides react with alkyl sulfates అని చెప్పి అన్నారు. ఓకే, దాని ఎగ్జాంపుల్ C6H5ONA సోడియం ఫెనాక్సైడ్ డైమిథైల్ సల్ఫేట్తో రియాక్షన్, మిథైల్ ఫినైల్ ఏథర్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. సో మనకి కండిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని మీద మీకు ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది చూడండి, ఇందాక చెప్పిన పాయింట్కి మీకు క్లారిటీ వస్తుంది. RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్, RONA అంటే సోడియం ఆల్కాక్సైడ్ గివ్స్ రైస్ టు ROR అంటే ఏదర్ ఫామ్ అయింది. చాలా హ్యాపీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ RX ఏదైతే ఉందో ఆల్కైల్ హ్యాలైడ్, ఇది ప్రైమరీ అయి ఉండాలి. దీని గురించి తర్వాత చూద్దాం, ముందు ఆల్కైల్ హ్యాలైడ్ ప్రైమరీ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ప్రైమరీ కాబట్టే ఈ రియాక్షన్ జరిగింది. ఇది సోడియం ఆల్కాక్సైడ్ టెర్షియరీ తీసుకున్నారు, అయినా ఇబ్బంది ఏం లేదు. సోడియం ఆల్కాక్సైడ్ గురించి అంత ఇక్కడ ఇబ్బంది కాదు, కానీ ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రం కంపల్సరీ 1 డిగ్రీ ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. అలాగే ఇది చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఏమో 3 డిగ్రీ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నారు. ఎందుకని, ఇంకో సి పక్కనే ఉంది, బిఆర్ ఉంది, ఇక్కడ అన్నీ కూడా CH3 అంటే అప్పుడు ఏంటి, CBr మాత్రమే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ టెర్షియరీ గ్రూప్. మొదటి నుంచి కూడా మీకు అదే చెప్తున్నాను. సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, సోడియం ఆల్కాక్సైడ్ NaOCH3 ఇది ఓకే 1 డిగ్రీయే, కానీ ఇక్కడ సబ్స్ట్రేట్ అనేది 3 డిగ్రీ అవడం వలన ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఈథర్ ఏం ఫామ్ అయిందో చూడండి, ఆల్కీన్ వచ్చేసింది. ద రిజల్టెంట్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్కీన్. ఇంకా చూడండి 2-మెథైల్ ప్రోపీన్ అంటే ఆల్కీనే కదా. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆల్కాక్సైడ్ అయాన్ ఉంది కదా ఇక్కడ, ఆల్కాక్సైడ్ అయాన్, దిస్ ఆల్కాక్సైడ్ అయాన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. సో ఎప్పుడైతే ఈ ఆల్కాక్సైడ్ అయాన్ అనేది స్ట్రాంగ్ బేస్ అయిపోయిందో ఏం చేస్తుంది అంటే ఎలిమినేషన్ చేయడానికి ఇష్టపడుతుంది, సబ్స్టిట్యూషన్ కాకుండా ఎలిమినేషన్ రియాక్షన్ చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇఫ్ దిస్ పర్టిక్యులర్ రియేజెంట్ సబ్స్ట్రేట్ ఈజ్ ఏ టెర్షియరీ వన్, అప్పుడు ఈ ఆల్కాక్సైడ్ అయాన్ ఏం చేస్తుందంటే దీన్ని ఎలిమినేట్ చేసేసి ఆల్కీన్ ఫామ్ అవడానికి ఎక్కువగా ఆస్కారం చూపిస్తుంది. సో మీరు ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ కండిషన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. చూడండి, అదే విషయాల్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఇక్కడ రాసుకున్నాం. ఏమున్నాయి చూడండి ఇక్కడ పాయింట్స్. బెటర్ రిజల్ట్స్ ఆర్ అబ్టైన్డ్ ఇఫ్ ద ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ ప్రైమరీ. ఇన్ కేస్ ఆఫ్ సెకండరీ అండ్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎలిమినేషన్ కంపీట్స్ ఓవర్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగితే ఈథర్ వస్తుంది, కానీ ఏది ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఎలిమినేషన్కి ఉంది. ఎలిమినేషన్ చేస్తే ఏమొస్తుంది, ఆల్కీన్ వస్తుంది. If a tertiary alkyl halide is used, an alkene is the only reaction product and no ether is formed. Ether form avadu. It is because alkoxides are not only nucleophiles but strong bases. It is a strong base. Alkoxide is a very strong base. అందు గురించి ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని పీకేయడానికి ట్రై చేసి ఎలిమినేషన్ చేయడానికి ఇష్టపడుతుంది. They react with alkyl halides leading to elimination reactions. ఈ పాయింట్స్ మీరు బాగా రాసుకుని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఆబ్జెక్టివ్
మనం చేద్దాం ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్, మీరు అలాగ వీడియోస్ చూస్తూనే ఉండాలి. కానీ చాలా ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నీ కూడా మీకోసం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను టైం వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా. ఓకే, సో అది విలియమ్సన్ సింథసిస్. ఇట్ ఈస్ ఫర్ సింథసిస్ ఆఫ్ ఈథర్ అని చెప్పి నేర్చుకున్నాం. అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్ చూడండి, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. దేనికి గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్? ఈ టైంకే మీకు అన్నీ కూడా గుర్తు వచ్చేయాలి రియాక్షన్స్. డీటెయిల్స్ అయితే నేను చెప్తాను, కానీ బేసిక్ రియాక్షన్ గురించి అయితే మాత్రం మీకు ఇప్పటికే గుర్తు రావాలి. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ ఈజ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ ఎమీన్స్. ప్రైమరీ ఎమీన్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ దేనికి ఉపయోగం ఇప్పుడే చెప్పాను. ప్రిపరేషన్ ఆఫ్, దేని ప్రిపేర్ చేయడానికి కావాలండి? ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ ఎమీన్స్. ప్రైమరీ ఎమీన్ అంటే RNH2 ఉన్నటువంటి కాంపౌండ్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తుంది. RNH2. ఓకే, ఫస్ట్ దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ చాలా ఈజీ రియాక్షన్. ఫస్ట్ థాలిమైడ్ తీసుకుంటాం. థాలిమైడ్ తీసుకుని పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తాం. థాలిమైడ్ని పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పొటాషియం థాలిమైడ్. వి టేక్ థాలిమైడ్ అండ్ ఇట్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఏం ఫామ్ అవుతుంది? పొటాషియం థాలిమైడ్ ఈజ్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్. అలా ఫామ్ అయినటువంటి పొటాషియం థాలిమైడ్ని ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తాం. ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తే ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ థాలిమైడ్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఫామ్ అయినటువంటి ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ థాలిమైడ్ని నెక్స్ట్ మనం ఆల్కలైన్ హైడ్రాలసిస్ చేస్తాం. ఆల్కలైన్ హైడ్రాలసిస్ చేస్తే ఫైనల్గా మనకి ప్రైమరీ అమీన్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద రియాక్షన్. ఓకే, సో సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ చూడండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్? దిస్ గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ అమీన్స్. ఎలా చేస్తాం? దిస్ థాలిమైడ్ ఈజ్ treated with potassium hydroxide. Potassium thalimide is formed. That potassium thalimide is reacted or heated with alkyl halide. That result in the formation of N-alkyl thalimide. That N-alkyl thalimide is subjected to alkaline hydrolysis, resulting in the formation of primary amine. మీకు కూడా అలా రావాలి, అలా స్పాంటేనియస్గా. నెక్స్ట్, aromatic primary amines cannot be prepared. అది నోట్ చేసుకోండి. aromatic ప్రైమరీ అమీన్స్ కెనాట్ బి ప్రిపేర్డ్. ఎందుకనేది అక్కడ చాలా క్లియర్గా నోట్ చేసుకున్నాం. డీటెయిల్స్లోకి వెళ్దాం. దాని ఉపయోగాలు ఏంటి, కథలు ఏంటి, ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇది చూడండి, దిస్ ఈజ్ థాలిమైడ్. ఓకే, ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ థాలిమైడ్. ఏ బెంజీన్ రింగ్, CONH CO. దీన్ని దేంతో రియాక్ట్ చేయాలన్నాను? రియాక్టెడ్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్. వెన్ ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ జస్ట్ వాటర్ మాలిక్యూల్స్ గోస్ అవుట్. అప్పుడేమవుద్ది? పొటాషియం ఇక్కడికి వచ్చి యాడ్ అయింది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పొటాషియం థాలిమైడ్. ఇట్ ఈస్ పొటాషియం థాలిమైడ్. నౌ దిస్ పొటాషియం థాలిమైడ్ ఈజ్ హీటెడ్ విత్ దేంతో? RX. RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేసాం. ఆల్కైల్ హ్యాలైడ్. వెన్ ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ వాట్ హ్యాపెన్స్? N-alkyl. N అంటే ఇంకో నైట్రోజన్, నైట్రోజన్ పక్కనే ఆల్కైల్ గ్రూప్ ఉంది అని మీనింగ్. N-alkyl thalamide is the product obtained. N-alkyl thalamide. Now that N-alkyl thalamide is subjected to alkaline hydrolysis. Alkaline అంటే ఇంకో NaOH ఉంది, హైడ్రోలైసిస్. ఆల్కలైన్ హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా బ్రేక్ అవుద్ది. వాటర్ ఎలాగా హైడ్రాలసిస్ అంటే వాటర్, ఈ వాటర్లో ఇక్కడ OH ఇక్కడ H వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ H ఇక్కడ OH వస్తుంది. ప్రస్తుతానికి అలా ఉంచండి. ఇప్పుడు ఈ గ్రూప్ ఏంటో చూడండి. ఈ గ్రూపు ఒకటా కాదా చూసుకోండి. RNH2 అంటే 1 డిగ్రీ అమీన్ ఫామ్ అయింది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ థాలిమైడ్ థాలిక్ యాసిడ్ ఫామ్ అయింది. COOH
ఇంకా NaOH ఉంది కాబట్టి ఇగో సోడియం సాల్ట్ ఆఫ్ థాలిక్ యాసిడ్ వచ్చింది. దాన్ని కూడా వదిలేయండి. మనకు కావాల్సింది ఏంటి? RNH2, a 1 degree amine or primary amine is the product formed, and this entire reaction is called as Gabriel Thalamide synthesis for primary amines. ఓకే, సో ఇది ఈ గ్యాబ్రియల్ రియాక్షన్ యొక్క కథ. ఒకసారి చూసుకోండి. మీరు చూసుకుని కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మీరు బెటర్ పేపర్ మీద రాయడానికి ట్రై చేయండి. సేమ్ ఇలాంటి రియాక్షనే వన్ మోర్ రియాక్షన్, హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రడేషన్ రియాక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రడేషన్, అంటే ఒక స్టెప్ కిందగా దిగడం అనమాట. డిగ్రడేషన్ అంటే మీనింగ్. హాఫ్మన్ బ్రోమమైడ్ ఎలా చేస్తాం, ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాన్ని జస్ట్ మనం స్టడీ చేద్దాం. ఇందులో హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రడేషన్ ఈజ్ అగైన్, ఇందాక గ్యాబ్రియల్ థాలిమైడ్ లాగే ఇట్ ఈజ్ అగైన్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రైమరీ ఎమీన్. సేమ్ ఇందాకట్లాగే ప్రైమరీ ఎమీన్ని సింథసైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మైగ్రేషన్ ఆఫ్ ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ కార్బనైల్ కార్బన్ టు ద అమైడ్ టు ద నైట్రోజన్ యాటమ్. అంతకంటే ముందు ఇక్కడ హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్లో ఏది రియాక్ట్ అవుతుంది, ఏం ఫామ్ అవుతుంది అనేది ముఖ్యమైనది. ఏం ఫామ్ అవుతుంది అనేది ప్రైమరీ అమైన్ ఫామ్ అవుతుంది అని చెప్పన్నాను. మరి ఏది రియాక్ట్ అవుతుంది అంటే ఎమైడ్ రియాక్ట్ అవుతుంది. ఎమైడ్ అంటే ఆర్ సి డబుల్ బాండ్ ఓ, then maybe NH2, it reacts with Br2 in presence of NaOH. ఇగో కింద ఉంది అనుకోండి, of course, that gives rise to RNH2. The complete reaction. This one is amide. It is amide. ఇక్కడ ఏం ఫామ్ అయింది? amine ఫామ్ అయింది. amide gives rise to amine. దేని ప్రెజెన్స్లో? Br2 and NaOH. NaOBr అని చెప్పి కూడా మనం రాయొచ్చు. ఇక్కడ అదే రియాక్షన్ ఇక్కడ కూడా ఉంచండి. ఎమైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే RCONH2 RNH2గా మారిందంటే ఇక్కడ ఏం పోయింది? ఆ గ్రూప్ కార్బన్ ఒకటి తగ్గిపోయింది అనమాట. అందు గురించి ఈ రియాక్షన్ ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిగ్రడేషన్ రియాక్షన్. అంటే ఒక స్టెప్ కిందకు వచ్చింది అనమాట. ఇట్ ఈస్ ఏ డిగ్రడేషన్ రియాక్షన్. The amine so formed contains one carbon less than the parent amide. ఒక కార్బన్ లెస్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రియాక్షన్లో నేర్చుకుంటున్నటువంటి పాయింట్. సేమ్ అదే దాన్ని ఇంకా కొంచెం రియాక్షన్ పరంగా ఇక్కడ నోట్ చేసాం. కన్వర్షన్ ఆఫ్ an amide into a primary amine with one carbon less by the action of alkaline hypohalite. NaOH solution Br2 కలిపితే Br2 లేదా Cl2 కలిపితే ఆ రియేజెంట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఎమైడ్ RCONH2 Br2 4NaOH gives rise to RNH2 NaBr Na2CO3 H2O. అవి కూడా మనకి కావాలి. ఇప్పుడు అసలు రియాక్షన్ ఏంటనేది చూద్దాం. ఇందులో ఇంటర్మీడియట్స్ ఏమున్నాయనేది చూద్దాం. ఏ బ్రీఫ్ మెకానిజం. ఈ బ్రీఫ్ మెకానిజం చూసేటప్పుడు ఏ భయపడకండి, ఇక్కడ ఏం కంగారు పడాల్సింది ఏం లేదు. కొన్ని 1 or 2 పాయింట్స్ ఇందులో తీసుకుంటాం. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ మేబీ యాలిఫాటిక్ ఉండొచ్చు, యారోమాటిక్ ఉండొచ్చు, హెట్రోసైక్లిక్ కూడా ఉండొచ్చు. ఇందాక గ్యాబ్రియల్లోకి ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆర్ మేబీ యాలిఫాటిక్, యారోమాటిక్ ఆర్ హెట్రోసైక్లిక్ ఏదైనా పర్వాలేదు. RCONH2, this is amide, reacted with NaOBr, sodium hypobromite. అదే Br2 అండ్ NaOH నుంచి వస్తుంది. అంటే దీనిలోంచి ముందు ఏం పోతుంది? NaBr బయటికి వెళ్ళిపోయింది. NaBr బయటికి వెళ్ళిపోయింది అంటే RCONHBr వచ్చింది. దీన్ని బేస్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ కూడా పట్టుకెళ్ళిపోద్ది అన్నమాట. సో ఎప్పుడైతే హైడ్రోజన్ పట్టుకెళ్ళిపోయిందో అంటే H+గా బయటికి వెళ్ళిపోయిందో నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి Br బయటికి వెళ్ళిపోతుంది, నెగిటివ్ Br మైనస్గా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి RC≡N వస్తుంది. దీన్నే ఎసైల్ నైట్రిన్ అని చెప్పి అంటాం. ఇక్కడ నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. సో ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్న పరిస్థితి రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఇన్ నేచర్. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్న నైట్రోజన్ మీదకి మైగ్రేట్ అయిపోతుంది. అది ఇక్కడ వెరీ క్రూషియల్ పాయింట్.
చూడండి, ఇది ఈ ఆర్ గ్రూప్ ఏమో ఇటువైపుకి నైట్రోజన్ మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఈ ఐసోసైనేట్ వస్తుంది, RN డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O. దీన్ని ఇప్పుడు మనం చక్కగా రియాక్షన్ మనకి ఈ NaOH ప్రెజెన్స్లో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది, RnH2 ఫామ్ అయింది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ పాయింట్ కూడా మీకు చెప్పాలనుకున్నాను. కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి అలా ఉండిపోదు, ఇట్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ Na2CO3. ఎందుకు ఆ పాయింట్ అన్నాను అంటే, ఇక్కడ అమైడ్లో ఉన్నటువంటి CO గ్రూప్ ఏ రకంగా బయటికి వెళ్తుంది అనేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఏ రకంగా బయటికి వెళ్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CO2, కానీ ఫైనల్గా CO2 కాదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Na2CO3 అని చెప్పి మీరు రాయాలి. సో జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఓవర్ దిస్. ఇప్పుడు మెకానిజం మీరేం ప్రాక్టీస్ చేయట్లేదు, ఆల్రెడీ వస్తే ఓకే. ఇక్కడ ఏముంది అంటే రీఅరేంజ్మెంట్ ఉంది. ఓకే, ఆ రీఅరేంజ్మెంట్ వల్ల ఐసోసైనేట్ ఫామ్ అయింది, ఆ కార్బన్ ఏ రూపంలో బయటికి వెళ్ళింది. ఇలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని జస్ట్ మీరు గుర్తుపెట్టుకుని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. కార్బైలమైన్ రియాక్షన్, మీరు ప్రాక్టికల్లో కూడా ఈ రియాక్షన్ చేశారు. కార్బైలమైన్ రియాక్షన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోసైనైడ్ టెస్ట్. దేనికి చేశారు కార్బైలమైన్ రియాక్షన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ప్రైమరీ ఎమీన్. ప్రైమరీ ఎమీన్ మాత్రమే ఈ కార్బైలమైన్ రియాక్షన్ ఆర్ ఐసోసైనైడ్ టెస్ట్ ఇస్తుంది. ఎలా చేశారో ఒకసారి రీకలెక్ట్ చేయండి. ప్రైమరీ ఎమీన్ తీసుకుని దానికి క్లోరోఫామ్ అండ్ ఏ బేస్ పొటాషియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే ఏమైంది, కొంచెం హీట్ చేస్తే అండ్ అఫెన్సివ్ స్మెల్లింగ్ అంటే భరించలేనటువంటి స్మెల్ ఉన్నటువంటి ఐసోసైనైడ్ ఫామ్ అయింది. ఓకే, ఆ రియాక్షన్ ఏమన్నాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బైలమైన్ రియాక్షన్ ఆర్ ఐసోసైనైడ్ టెస్ట్ అని చెప్పి పిలిచాం. దాన్ని ఇక్కడ డీటెయిల్డ్గా చెప్పుకుంటాం, కార్బైలమైన్ రియాక్షన్ ఆర్ ఐసోసైనైడ్ టెస్ట్. చూడండి, దీని గురించి ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడానో అదే విషయం. కార్బైలమైన్ రియాక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోసైనైడ్ టెస్ట్ ఎవరు ఇస్తుంది, యాలిఫాటిక్ అండ్ యారోమాటిక్ ప్రైమరీ ఎమీన్స్ ఇస్తాయి. ఇవి యాలిఫాటిక్ ఆర్ యారోమాటిక్ ప్రైమరీ ఎమీన్స్ మాత్రమే ఇస్తాయి. హీట్ చేస్తాం, లైట్గా హీట్ చేస్తాం. దేంతో ఇప్పుడే చెప్పాను, విత్ క్లోరోఫామ్ అండ్ ఇథనాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా కావాలి. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఐసోసైనైడ్స్. దాన్నే కార్బైలమైన్స్ అంటాం, విచ్ ఆర్ ఫౌల్ స్మెల్లింగ్ అంటే భరించలేని వాసన ఉన్నటువంటి కాంపౌండ్స్ వస్తాయి. ఆ పర్టికులర్ రియాక్షన్ మనం ఏమని పిలుస్తాం, కార్బైలమైన్ రియాక్షన్ ఆర్ ఐసోసైనైడ్ టెస్ట్. ఇక్కడ సెకండరీ ఆర్ టెర్షరీ అమైన్స్ డు నాట్ షో దిస్ రియాక్షన్, ఇది కండిషన్. సో అప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుద్ది, ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై ఎ ప్రైమరీ అమైన్, విచ్ టెస్ట్ యూ కెన్ క్యారీ అవుట్, వీ కెన్ క్యారీ అవుట్ దిస్ పర్టికులర్ టెస్ట్, దట్ ఈస్ కార్బైలమైన్ రియాక్షన్. ఓకే, రియాక్షన్ చూడండి ఒకసారి. రియాక్షన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైమరీ ఎమీన్ RnH2, క్లోరోఫామ్ CHCl3, ఇక పొటాషియం హైడ్రాక్సైడ్ gives rise to RNC, that is isocyanide. RNC, KCl and H2O కూడా ఫామ్ అవుతుంది, దాని గురించి అవసరం ఏం లేదు. సో ఏం కావాలో చూడండి, క్లోరోఫామ్ కావాలి, ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి, ప్రైమరీ ఎమీన్ కావాలి, ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది ఈ రియాక్షన్లో అని చెప్పి తెలుసుకోవాలి. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇథైలమీన్, క్లోరోఫామ్ CHCl3, ఆల్కహాలిక్ KOH, CH3 CH2 NC. NH2 దేనిగా కన్వర్ట్ అయింది, NCగా కన్వర్ట్ అయింది, ఐసోసైనైడ్. రిమైనింగ్ అంతా కూడా సేమ్. అదే ప్రైమరీ ఎమీన్ ఎనిలిన్ తీసుకున్నాం అనుకోండి, C6H5NH2, క్లోరోఫామ్ KOH, ఫినైల్ ఐసోసైనైడ్ వచ్చింది, C6H5NC. ఓకే, దాన్ని భరించడం కష్టం అనమాట, స్మెల్ ఎక్కువ మంది ల్యాబ్లో చేయొద్దు అని చెప్పి అంటారు, కొంచెం భరించడం కష్టంగా ఉంటుంది. బ్రీఫ్గా మెకానిజం కానీ చూసామనుకోండి, లైట్గానే చెప్తాను ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ డిస్కసింగ్ కంప్లీట్ డీటెయిల్ మెకానిజం. ఇంకా అయినా కానీ మాకు మెకానిజం కావాలంటే ఆల్రెడీ నేను ప్రతి రియాక్షన్కి కూడా చాలా రియాక్షన్స్కి మెకానిజంతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఎమీన్ టు డైక్లోరోకార్బీన్ జరుగుతుందండి.
సో ఇంటర్మీడియట్ ఏంటి అనేది మీకు కావాలి. ఇంటర్మీడియట్ ఏంటి ఇక్కడ? డైక్లోరోకార్బిన్. డైక్లోరోకార్బిన్ అంటే CCl2. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్. 4 ఉంటాయి దీని చుట్టూ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్. ఈ డైక్లోరోకార్బిన్ అనే దేని నుంచి వచ్చిందంటే ఫస్ట్ థింగ్ ఇగో CHCl3 క్లోరోఫామ్ రియాక్ట్స్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డైక్లోరోకార్బిన్. ఇగో ఈ డైక్లోరోకార్బిన్. ఈ డైక్లోరోకార్బిన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఎంటైర్ మెకానిజంలో విచ్ ఈస్ ద ఇంటర్మీడియట్ స్పీసీస్ దట్ ఈస్ రియాక్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. దట్ రియాక్షన్ స్పీసీస్ ఈజ్ డైక్లోరోకార్బిన్. ఆ డైక్లోరోకార్బిన్ కూడా ఎలాగొచ్చిందో చూసుకోండి. మిగతాదంతా కూడా మెకానిజం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఈ ఎగ్జామినేషన్కి అవసరం ఉండదు. ఓకే, కార్బైలమైన్ రియాక్షన్ అండ్ ఐసోసైనైడ్ టెస్ట్ కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా కప్లింగ్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ we studied about diazotization reaction. Diazotization reaction. Diazotization reaction లో ఏం చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎనిలిన్ అండ్ కాంపౌండ్ తీసుకుని దానికి సోడియం నైట్రైట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HClతో రియాక్షన్ కానీ చేసాం అనుకోండి, HClతో రియాక్షన్, అప్పుడు ఏమైంది? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఫామ్ అయింది and that reaction is called as diazotization reaction. సో బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ కున్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే when it is allowed to react with compounds like phenols and amines, aromatic amines, then what happens is addition reaction takes place or coupling takes place at the para position. Then what happens is very colorful substances are obtained. దాన్ని తెలుగులో మనం అద్దకాలు అంటాం, కలర్స్. మీరు చూడండి రంగురంగులు బట్టలు వేసుకుంటారు కదా, దానికి కారణం ఏంటి అంటే ఈ కప్లింగ్ రియాక్షన్స్ అన్నమాట. సో ఆ కప్లింగ్ రియాక్షన్స్లో మనకి ఏ కలర్ కావాలి అనే దాన్ని మనం ఫ్రేమ్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని దాని నుంచి కలర్ఫుల్గా బట్టలు అయ్యి తయారు చేస్తాం. కప్లింగ్ రియాక్షన్స్, వాట్ ఆర్ దిస్ కప్లింగ్ రియాక్షన్? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందని చెప్పన్నాను. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు డైఅజోటైజేషన్ రియాక్షన్. డైఅజోటైజేషన్ రియాక్షన్ ద్వారా బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ వచ్చింది. దీన్ని రియాక్ట్స్ విత్ ఎ కాంపౌండ్ లైక్ ఫినాల్, అలాగే ఎనిలిన్ లాంటిది, ఇన్ విచ్ ఫినాల్ మాలిక్యూల్ అట్ పారా పొజిషన్ దగ్గర కపుల్ అవుతుంది. అలా కపుల్ అయితే ఏం ఫామ్ అవుతుంది అంటే చూడండి, పారా హైడ్రాక్సీ అజోబెంజీన్ అనే కాంపౌండ్ వస్తుంది. పారా హైడ్రాక్సీ అజోబెంజీన్ లేదా పారా అమైనో అజోబెంజీన్ ఎనిలిన్తో అయితే. సో ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. వాటిని మనం ఏమని పిలుస్తాం? దే ఆర్ డైగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు చెప్పినటువంటి రియాక్షన్ ఇచ్చోండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్? C6H5N2Cl. C6H5N2Cl అంటే ఇది బెంజీన్ డయాజోనియం క్లోరైడ్, BDC అని చెప్పి షార్ట్కట్లో రాశాను. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. వాట్ ఈస్ దిస్ వన్? దిస్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫినాల్, C6H5OH. చూడండి ఇక్కడ ఈ Cl ఇక్కడ H బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ కపుల్ అయింది అనమాట. ఇది అజో కప్లింగ్. పారా పొజిషన్లో పారా హైడ్రాక్సీ అజోబెంజీన్. ఇట్ ఈస్ అన్ ఆరెంజ్ కలర్ డై. ఆరెంజ్ రంగు ఉన్నటువంటి అద్దకం అంటే రంగులు అనమాట, రంగులు తయారవుతాయి. అదే మనం ఎనిలిన్తో రియాక్ట్ చేసాం అనుకోండి, అఫ్ కోర్స్ దిస్ ఈజ్ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ రియాక్టెడ్ విత్ ఎనిలిన్. ఎనిలిన్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది? ఇగో పారా పొజిషన్లో కపుల్ అవుతుంది అనమాట. ఈ గ్రూప్, ఈ ఎండ్ ట్రిపుల్ బాండ్ ఎన్ ఇక్కడ కపుల్ అవుతుంది. సో ఇక్కడ HCl బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, -HCl వెళ్ళిపోతే చూడండి ఈ రకమైనటువంటి కపుల్డ్ కాంపౌండ్ పారా అమైనో అజోబెంజీన్. ఇట్ ఈస్ అన్ ఎల్లో కలర్డ్ డై. సో మీరు ఇక్కడ ఈ గ్రూప్స్ అన్నీ చూడ ఉన్నాయి కదా, ఈ రకరకాల ఈ గ్రూప్స్ అన్నీ కూడా మార్పు చేస్తే దాన్ని బట్టి కలర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దట్స్ వై దీస్ రియాక్షన్స్ ఆర్ హ్యావింగ్ ఇండస్ట్రియల్ సిగ్నిఫికెన్స్. ఇలాగా చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. సిమిలర్లీ వీ ఆల్సో హ్యావ్ అనదర్ రియాక్షన్ లైక్ పెర్కిన్ రియాక్షన్. పెర్కిన్ కార్బనైల్ కాంపౌండ్స్ అవి మాట్లాడుకునేటప్పుడు ఆల్డాల్ కండెన్సేషన్, క్యానిజారో రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్, బెంజోయిన్ కండెన్సేషన్, హాలోఫామ్ రియాక్షన్, ఇలాగా చాలా రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈవేళ క్లాస్లో పెర్కిన్ రియాక్షన్ గురించి మాట్లాడుకుందాం.
వాట్ ఈస్ దిస్ పెర్కిన్ రియాక్షన్. పెర్కిన్ రియాక్షన్లో తీసుకునేటటువంటి రియేజెంట్ చూడండి, ఇట్ ఈస్ aromatic aldehyde తీసుకుంటామండి కార్బనైల్ కాంపౌండ్ సంబంధించి. దట్ aromatic aldehyde is reacted with acetic anhydride in presence of దాని సాల్టే అంటే సోడియం ఎసిటేట్తో కానీ రియాక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఫైనల్గా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ వస్తాయి. అది రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ ఫార్మ్ అండ్ దట్ కంప్లీట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ పెర్కిన్ రియాక్షన్. ఇక్కడ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ సినమిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, సినమిక్ యాసిడ్ వస్తుందా, ఇంకో ఎక్స్ అనే యాసిడ్ వస్తుందా, అది కొంచెం పక్కన పెట్టండి. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, aromatic aldehyde reacts with acetic anhydride in the presence of sodium acetate. అంటే దీని యొక్క సాల్టే అయి ఉండాలన్నమాట, సోడియం ఎసిటేట్. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఆల్ఫా బీటా స్థానంలో డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇదిగో సినమిక్ యాసిడ్. చూద్దాం, C6H5CHO is benzaldehyde, an aromatic aldehyde. అదే కదా మనకి ఇక్కడ కావాలన్నాం, aromatic aldehyde C6H5CHO. It is reacted with acetic anhydride CH3COO COCH3. That's the formula. ఇంకోటి ఏంటి, CH3COONA. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయింది. ఫైనల్గా ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే సినమిక్ యాసిడ్. దిస్ సినమిక్ యాసిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్. ఎలాగా అంటే ఇగో దిస్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఏమంటాం, ఆల్ఫా కార్బన్. దాని పక్కన ఉన్న కార్బన్ని బీటా కార్బన్. సో ఆల్ఫా కార్బన్కి బీటా కార్బన్కి చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్. అండ్ దిస్ ఎంటైర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ పెర్కిన్ రియాక్షన్. దీన్నే మనం పెర్కిన్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. సో పెర్కిన్ రియాక్షన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి రివైజ్ చేయండి. దిస్ ఈజ్ అ రివిజన్ క్లాస్, అంతేగాని ఇక్కడే మొత్తం అంతా చెప్పేస్తాం అని కాదు. రివైజ్ చేస్తాం టాపిక్స్ మొత్తం, నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా మీకు గుర్తొచ్చేలాగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇలా పెర్కిన్ రియాక్షన్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవడం జరిగింది. బ్రీఫ్ మెకానిజం దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే ఇంకా కొన్ని మీకు తెలిసినటువంటి నేమ్డ్ రియాక్షన్స్ని రివైజ్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో నెంబర్ 6 కౌంట్ పెరుగుతుంది నెమ్మదిగా. నెంబర్ 6లో చిచిబోబిన్ రియాక్షన్, కోప్ రీఅరేంజ్మెంట్, హాలోఫార్మ్ రియాక్షన్, షార్టన్ బౌమన్ రియాక్షన్, హాన్స్-డికర్ రియాక్షన్, ఇలాగా ఇంకా ఇంపార్టెంట్ అనిపించినవి. నా ఫోకస్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామినర్స్ ఏ క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో వాటిని ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాను. సో ఆ రకంగా చాలా రియేజెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. రియేజెంట్సే కాకుండా ఇంకా రియాక్షన్స్ గురించి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ BVR Sir Classroom.